ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ చిన్న పరిహారం అయితే నాకు గురువుగారు చెప్పారు. దాని ప్రకారం నేను మన ఇంటికి వచ్చిన తర్వాత చాలా వరకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడుతున్నానండి. మీకు చెప్పలేకపోతున్నాను. అంటే దిష్టి తగులుతుందో ఏమో మరి తెలియదు కానీ నేను ఒకసారి మా గురువుగారికి కనుగొంటే ఇలా చెప్పారనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన ఇంటి పైన ఎక్కువగా దుష్టి ఉన్న వీళ్ళకేమి చాలా బాగుంది, వీళ్ళకి బాగున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని ఏదో ఒక సందర్భంలో మన కోసం అయితే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఆ దిష్టి అనేది అలా ఉండిపోద్ది అనమాట. అలాగే మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొంచెం మంచి బుద్ధితో కొంతమంది రారండి, చెడు బుద్ధితో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోతుంది అనమాట వాళ్ళ ఆలోచనలో. దానికోసం చిన్న చిన్నవి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయండి మన ఇంట్లో, అవి చెప్పుకోలేమన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మంగళవారం సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కానీ కళ్ళుప్పుతో ఇలా మనము ఇంటి మెయిన్ ద్వారం దగ్గర దిష్టి అనేది తీస్తూ ఉండాలన్నమాట. అంటే మనము వారము చేస్తూ ఉండాలి. ఒక నెల రోజులు, ఒక 42 రోజులు ఇలా చేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అని చెప్పారనమాట. అందుకోసం మీ అందరి కోసం ఇది షేర్ చేస్తున్నానండి. ఎదుటి వాళ్ళు గోల తగలకుండా మన ఇంటికి ఉండాలంటే అప్పుడప్పుడు ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఖర్చుతో పని ఏం కాదండి. మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి, దానిపైన రాగి ప్లేట్ కానీ అలాగే ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని కల్లుప్పు 3 అంటే మనం గుప్పుళ్ళు వేసి దానిపైన కర్పూరం పెట్టాలన్నమాట. ఒక 2 కర్పూరాలు పెట్టి మన ఇంటికి దిష్టి తీయాలన్నమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇది మంగళవారం శనివారమే పనిచేస్తుంది. అదైనా సరే ఈవినింగ్ 6 తర్వాత తీయమన్నారనమాట. 6 తర్వాత చక్కగా మన ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఇంట్లో దీపారాధన కూడా జరగాలి. దీపారాధన చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి ఈ పరిహారం చేయాలి. ఆ తర్వాత ఇది ఒక ద్వారం పక్కకు పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత ఇది మనము మార్నింగ్ ఆదివారం మార్నింగ్ కానీ లేదంటే బుధవారం మార్నింగ్ కానీ ఎవరు తొక్కని చోట్ల పడేయాలన్నమాట. మనం ఈ దిష్టి తీసేసిన తర్వాత కాలు అయితే తప్పకుండా కడుక్కోవాలండి, ఓకేనా? అయితే కాలు కడుక్కునేటప్పుడు ఇంటి ముందే మీరు కొంచెం బకెట్ పట్టుకొని వెళ్ళి కడుక్కోండి, బయటపడేయండి ఆ వాటర్ అనేది, ఓకేనా? ఇంట్లోకి అంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో లోపలికి వచ్చి కడుక్కోవాలి కదా, అందుకోసం మీరు బకెట్తో పట్టుకొని వెళ్ళండి. ఆ బకెట్లో కాలు కడుక్కొని బయటపడేయండి ఆ వాటర్ అనేది, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మామూలు ఇండివిజువల్ హౌస్లో అయితే చక్కగా మీరు దిష్టి తీసిన తర్వాత కాలు కడుక్కోండి. ఈ పరిహారం చేస్తూ ఉండండి, తేడా అనేది మీకే కనిపిస్తుంది.